సాగర తీరాన ఈ అందమైన సాయంకాలం మీతో గడపడినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకేదో గంభీరమైన రాజకీయ ఉపన్యాసం చేయాలని లేదు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఒక్కసారి మనసు పంచుకోవాలనిపిస్తాం. అందుకనే పెదాల నుంచి కాకుండా హృదయం నుంచి మాట్లాడతాను. నేనెక్కడో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఒక తెలుగు మీడియం స్కూల్లో చదివాను. కిరోసిన్ దీపం వెలుతురులో మట్టి నేల రోజు చెంబట్టుకుని ఈ దేశంలో ఇప్పటికి కూడా కోట్లాది మందికి పట్టిన గతే బయటికి వెళ్ళడం పొద్దున్నే. ఆ రోజుల్లో పుస్తకాల్లో సముద్రం అని చదివాం, కానీ సముద్రం చూడలా. ఊహకు అందల. అప్పుడు టీవీలు లేవు కాబట్టి సముద్రం అంటే నేను అనుకునేవాడిని. మా ఊరికి దగ్గరలో బందర కాలువ ఉండేది. కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చిన కాలువ. ఆ కాలువకి లాకులు ఉండేవి. మా దృష్టిలో చాలా గంభీరమైంది, చాలా లోతైంది, చాలా భయంకరమైంది ఆ లాకుల దగ్గర ఉన్నటువంటి కాలువ. అది సముద్రం అనుకునేవాడిని. అంతటి అమాయకత్వం నుంచి ఈ సమాజం, ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదుర్కొనే శక్తిని మా తరంలో అందరికీ ఇచ్చింది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆ దేశాల రాష్ట్రపతుల దగ్గర నుంచి సామాన్యుల దాకా బహుశా ఇప్పటికి నేను 10,000 సమావేశాల్లో పాల్గొన్నాను. ఇలాంటి సభలు కావచ్చు, గ్రామంలో అక్షరజ్ఞానం లేనటువంటి సామాన్యులు కావచ్చు, దేశంలో ప్రధానమంత్రులు కావచ్చు, వివిధ దేశాల్లో దేశాధ్యక్షులు కావచ్చు, ఎన్నో రకాల సభల్లో పాల్గొన్నాను. ఏనాడు కూడా పెరిగింది ఒక చిన్న గ్రామంలో అయినా, చదువుకున్నది వీధి బడిలో అయినా, దీపం కేవలం కిరోసిన్ దీపం అయినా పుట్టిన కులంతో కుటుంబంతో సంబంధం లేకుండా ఎదిగే అవకాశాలు వస్తాయి, ప్రపంచంలో ఎవరితోనా పోటీ పడగలవని చెప్పన్న విశ్వాసాన్ని మా తరానికి సమాజం ఇచ్చింది. ఎంతోమంది నన్ను అడుగుతుంటారు, ఎందుకంటే మీకు రాజులాగా పనిచేశారు కలెక్టర్గాను, మామూలు కలెక్టర్గా పనిచేయలేదు. ఒక 30-40 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఏ ఐఏఎస్కి లేనంత కీర్తి ప్రతిష్ట మీకు వచ్చినాయి, మీరెందుకండి అవన్నీ వదిలేశారని అడుగుతుంటారు. ఈ జిల్లాలోనే పనిచేశాను. ఇక్కడి నుంచి మా అబ్బాయి పుట్టినరోజునే నేను కలెక్టర్గా మరో జిల్లాకు వెళ్ళాను. ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఉండమని కన్నీళ్లతో అర్థించిన వాళ్లే కానీ వీడు పోతే బాగుపడతాం అనుకున్న వాళ్ళు లేరు. నెల జీతం తీసుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు ముఖ్యమంత్రులతో, ఒక సందర్భంలో ప్రధానమంత్రితో చేశాను. ఏనాడు తల వంచలేదు, నిజం దాచలేదు, అబద్ధం ఆడలేదు, రాజీ పడలేదు. నిర్భయంగా చెప్పగలను. అంచేతనే ఇన్ని పోరాటాలు చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా వేలెత్తి చూపే సాహసాన్ని వీళ్ళెవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ గుండెలకు తెలుసు వాస్తవం. మరి ఎందుకంటే అదంతా వదులుకున్నారు అని చెప్పంటే, ఎంత గొప్పగా చేస్తున్నామని మనం అనుకుంటున్నా కూడా, ఇందాక పెద్ద నారాయణ గారు అన్నారు, నువ్వంటే ఏమిటి నిర్వచనం చెప్పు అని చెప్పంటే, జనం పక్షాన జీవన పోరాటం చేసే వ్యక్తిని అని చెప్పన్నారు. నాకు అలాంటివి అనిపించవని చాలా పెద్ద మాట. నాకెప్పుడు నేనంటే ఏమిటి గుర్తుకొచ్చేది, ఆ గ్రామంలో పెరుగుతున్న కుర్రాడు. నా మనోఫలకం మీద ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని గౌరవాలు ఎప్పుడు బేరే చేసుకుంటుంటాం. ఆ కుర్రాడికి ఏమవుతుంది ఈవేళ ఆ గ్రామంలోనో ఈ దేశంలో మరో కుగ్రామంలోనో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డ బతుకు రేపొద్దున ఏం కాబోతోంది? దేవుడు ఆ బిడ్డలకు తెలివితేటలు ఇచ్చాడే, ఆ తెలివి వికసించే అవకాశాన్ని ఇస్తున్నామా, లేకపోతే
ప్రకృతి శక్తి సామర్థ్యాలను ఇచ్చిన సమాజం చేస్తున్న పాపం కారణంగా వాళ్ళందరినీ పాతి పెడుతున్నామా? అనుక్షణం వేధించే ప్రశ్న. నేను వైద్యుడినయ్యాను. అనుక్షణం నాకు గుర్తుకొచ్చేది, ఈ దేశంలో ఈనాటికి కానీ వస్తే మనం ఏం చేయలేం, బాధపడటం తప్ప. వాటిని గురించి నాకు చింత లేదు. కానీ నివారించదగ్గ క్లేశంతో ఈ దేశంలో ఒక్క బిడ్డ కన్నీళ్లు కార్చినా ఈ సమాజంలో మనమంతా పాపం చేస్తున్నాం. అది ప్రకృతి పెట్టిన శాపం కాదు, ఈ దేశంలో మనమంతా చేస్తున్న పాపం. ఈ రెండు పాపాలకి, పుట్టిన బిడ్డకి శక్తి సామర్థ్యాలు వికసించే అవకాశం లేకుండా మనం చేస్తున్న పాపానికి, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించలేనటువంటి పాపానికి ఒకే ఒక్క నివృత్తి ఉన్నది. అది నిజమైన నిజాయితీ అయిన రాజకీయం, పవిత్ర వ్యాసంగంగా చేపట్టే రాజకీయం, ఆ గాంధీజీ తపస్సులాగా చేపట్టిన రాజకీయం. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. ఎంతోమంది ప్రశ్నలకు ఈవేళ సమాధానమైంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ కోట్ల మంది కన్నీళ్లు తొడవాలి, కోట్లాది బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పంటే రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా మార్చడం తప్ప వేరే ప్రక్రియ లేనేలేదు. మనందరం పొరపాటు చేశాం, దేశానికి చాలా అన్యాయం చేశాం. ఒకప్పుడు గాంధీ, ఓ అంబేద్కర్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ చిత్తరంజన్ దాస్, ఓ గౌతు లచ్చన్న, ఒక ప్రకాశం పంతులు, ఓ తెన్నేటి విశ్వనాథం, ఓ రాజాజీ, ఓ మగ్దు మొహియుద్దీన్, ఓ బూర్గల రామకృష్ణరావు, ఒక మౌలానా ఆజాద్, వీళ్ళంతా మనలాగా పుట్టి పెరిగిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. ఓ సర్దార్ పటేల్ అందరికంటే వీళ్ళల్లో గొప్పవాడు బహుశా. గారిబాల్డీ, ఎమాన్యువల్ II, మరెంతో మంది 24 ఏళ్ల పాటు పోరాటం చేస్తే ఇటలీని ఏకం చేయగలిగారు. కేవలం ఆనాడు 8 రాజ్యాలు ఉన్నాయి, వాటిని ఏకం చేయడానికి 24 ఏళ్ళు పట్టింది. ఒక బిస్మార్క్ 9 ఏళ్ళు బ్లడ్ అండ్ ఐరన్, రక్తపాతంతో, యుద్ధంతో, ఆయుధాలతో మనుషుల ప్రాణాలు లక్షల మంది పోయినా పర్లేదు దేశాన్ని ఏకం చేయాలని చెప్పని 39 రాజ్యాలను ఏకం చేశాడు. సర్దార్ పటేల్ కేవలం 250 రోజుల్లో 500 స్వతంత్ర సంస్థానాలని తుపాకీ తోట పేలకుండా కేవలం కనుసైగతో శాసించి ఈ దేశాన్ని ఏకం చేశాడు. ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే 3 రోజుల పాటు పోలీస్ యాక్షన్ జరిగితే 5గురు చనిపోయారు. అదొక్కటే జన నష్టం, రక్తపాతం. ప్రపంచ చరిత్రలో మరన్నడు జరగల. ఎలా వచ్చింది అంతటి మహత్తర నాయకత్వం? ఎక్కడి నుంచి వచ్చింది? మన తరంలో ఆ నాయకత్వాన్ని వారసత్వంగా పొందిన వాళ్ళం. అది ఎంత ఉత్కృష్టమైందో, ప్రపంచ చరిత్రలో ఎంత అసాధారణమైందో ఈనాటికి మనం గుర్తించాలి. అందుకనే ఈనాడు దగుల్బాజీల నాయకులుగా భావిస్తున్నాం, మహోన్నతుల్ని మర్చిపోతున్నాం. పదవిలో కూర్చున్నవాడు నాయకుడు కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి మన నెత్తినెక్కినాడు నాయకుడు కాదు. తన మేధస్సుని, తన రక్తాన్ని, తన జీవితాన్ని ధారపోసి మన బిడ్డల భవిష్యత్తు కోసం దేశాన్ని నిర్మించిన వాడు నాయకుడు. పదవితో నిమిత్తం లేకుండా జనజీవనంలో శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోయేవాడు నాయకుడు. ఓ అబ్రహాం లింకన్ నాయకుడు, ఓ నెల్సన్ మండేలా నాయకుడు, ఓ మహాత్మా గాంధీ నాయకుడు, ఓ సర్దార్ పటేల్ నాయకుడు, ఓ ఆంగ్ సాన్ సూచీ నాయకురాలు. అంతేగాని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి పాలనని బ్రోకర్లుగా మారినటువంటి వాడు నాయకులు కాదు. ఈవేళ జాతి దురదృష్టం కొద్దీ ఎంత ఎత్తు సింహాసనం అధిష్ఠించాడని చూస్తున్నాం కానీ ఎంత పెద్ద గుండె ఉందని చూడల్లా, ఎంత దోచుకున్నాడని చూస్తున్నాం కానీ ఎంతటి అపారమైన మేధస్సు ఉందని చూడల్లా, మన నెత్తినెక్కి ఎన్ని మెట్లు ఎక్కాడని చూస్తున్నాం కానీ మన బిడ్డల కోసం ఎన్ని మెట్లు వేశాడని చూడల్లా, వాళ్ళ కుటుంబాలకి వారసత్వంగా ఎంతమందికి పదవులు ఇచ్చాడని చూస్తున్నాం కానీ మన బిడ్డలు నాయకులుగా ఎలా తీర్చిదిద్దాడని చూడల్లా. ఎక్కడికి వెళ్ళక్కర్లే,
ఆ స్వతంత్ర పోరాట కాలంలో మన నాయకులు ఈ దేశానికి ఇచ్చిన స్ఫూర్తి నాయకత్వం ఉంది, దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం ఇక్కడ కూర్చున్న ఈ మధ్య తరగతి, వారానికోసారి వ్యాహ్యాలకి ఈ సాగర తీరానికి వస్తున్న ఈ మధ్య తరగతి, మన బిడ్డల బతుకులు బాగుపడితేనే చాలనుకుని నిరంతరం పోరాడుతున్న మధ్య తరగతి, ఈ మధ్య తరగతి పూనుకోవాలి. ఎందుకంటే ఆనాడు నాయకత్వం వచ్చింది ఆ మధ్య తరగతి నుంచి. ఇందాక ఝాన్సీ గారు చెప్తోంది ఆ మాట. ఎక్కడి నుంచో నాయకత్వం రాదు, కోట్ల రూపాయల నుంచి నాయకత్వం రాదు, ఆలోచన నుంచి నాయకత్వం వస్తుంది. గుండె మేధస్సు కలిస్తే నాయకత్వం వస్తుంది. చెప్పే మాటకి చేసే పనికి పొంతనుంటే నాయకత్వం వస్తుంది. చేసే ఆలోచనకి చెప్పే మాటకి పొంతనుంటే నాయకత్వం వస్తుంది. మనసులో విషయాన్ని దాచుకుని మాటల్లో అమృతాన్ని నింపి చేతల్లో కర్కశత్వాన్ని చూపెట్టే వాళ్ళ నుంచి నాయకత్వం రాదు. ఆనాడు మనం చాలా అదృష్టవంతులం. ప్రపంచంలో ఏ దేశంలోనూ అంతటి నాయకత్వం లేదు. ఓ చైనాకు ఒక్క మావో సేతుంగ్ ఉంటే వాళ్ళంతా అబ్బురు పడిపోయారు. ఓ బ్రిటన్కి ఓ చర్చిలు వస్తే ఆ దేశాన్ని రక్షించుకోగలిగాడు. ఓ అమెరికాకి ఓ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ వస్తే మహోన్నత నాయకుడిని కీర్తించారు. ఓ రష్యాకు ఓ స్టాలిన్ వస్తే చరిత్రలో నిలిచిపోయాడు. స్వతంత్ర పోరాట కాలంలో, స్వతంత్రం వచ్చాక తొలితరంలో మనం మన పూర్వీకులు చేసుకున్న అదృష్టం ఇంత అంతా కాదు, మహోన్నత నాయకత్వం వచ్చింది. కానీ ఎప్పుడైతే రాజకీయం మౌలికమైన ఔన్నత్యాన్ని విస్మరించామో, దాన్ని పవిత్ర వ్యాసంగంగా గుర్తించకుండా దాన్ని వ్యాపారంగా మార్చేశామో, ఈవేళ ఈ దగులుబాజీలు నాయకులైనారు. కొందరు మంచి వాళ్ళు పొరపాటున మిగిలిపోయారని బాధపడుతున్నారు. ఇప్పటికీ అన్ని పార్టీల్లో నిజాయితీ పరులు, సమర్థులు ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు కొందరు. ఒక మన్మోహన్ సింగ్ కానీ, నా మిత్రుడు ఓ సురేష్ ప్రభు కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కానీ, ఓ అరుణ్ శౌరి కానీ, ఓ అరుణ్ జైట్లీ కానీ, ఓ ఏకే ఆంటోనీ కానీ వ్యక్తిగత జీవితంలో మచ్చలేని వాళ్ళు, కానీ ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు. వ్యక్తుల ఔన్నత్యం చాలదు, వ్యక్తుల తెలివితేటలు, వాళ్ళ నిజాయితీ చాలవు. ఎలాంటి రాజకీయాన్ని ఏర్పాటు చేశారు? 40 కోట్ల రూపాయలతో లక్షల మందిని గొర్రెల్లాగా తరలించి మీరు సభలు పెట్టి దాన్ని రాజకీయం అన్న తర్వాత ఎలాంటి వాడు ముఖ్యమంత్రినా ప్రధానమంత్రినా కూడా దేశానికి భవిష్యత్తు ఉండదు. అది అధోగతే. జేపీలో ఏమీ గొప్పతనం లేదు. మనసు ఎప్పుడు చెప్తున్నా, నేను కేవలం ఆ గ్రామంలో పెరిగిన కుర్రవాణ్ణి. నా మనసులో ఎప్పటిదాకా నా భార్య దృష్టిలో చాలా మూర్ఖుణ్ణి ఇప్పటికి కూడా. నో మ్యాన్ ఈజ్ అ హీరో ఫర్ హిజ్ వైఫ్ అండ్ వ్యాలే అంటారు. మా అమ్మాయి దృష్టిలో చాలా అమాయకుణ్ణి. మొన్నెప్పుడు నాతో ఉంది, డాడీ ఎంత అమాయకులైతే మీరు ఎట్లా బతుకుతారు డాడీ అని చెప్పింది మా అమ్మాయిని. కాబట్టి నాలో ఏం ఔన్నత్యం. మనం ఎలాంటి సమాజాన్ని ఊహిస్తున్నాం, మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఎలాంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాం. కేవలం కోట్ల రూపాయలు సంపాదించి కోట గోడలు కట్టుకుంటే వాళ్ళ బతుకులు బాగుంటాయి అనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు నిర్మించుకున్న జైళ్లలో వాళ్ళు బందీలయ్యే పరిస్థితి